మనకి ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్ జరుగుతూ ఉంది కదా. మరి ఈ స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత మన సౌరవ్ గంగూలీ కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశాడు దీని గురించి. ఎందుకంటే నాకు ఈ స్క్వాడ్ మొత్తం చూసిన తర్వాత మన స్పిన్నర్స్ విషయంలో కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే అత్యుత్తమమైన స్పిన్నర్లతో మనం వెళ్ళట్లేదు అనిపిస్తుంది నాకు. సో ఈ ఎడ్జ్ బాస్టన్ చూసుకుంటే కొంచెం స్పిన్నర్లకు కూడా అనుకూలించేది. ఇటువంటి సినారియోలో మరి కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే చాలా బెటర్గా ఉండేది కదా, మనకి మంచి వికెట్లు తీసి ఇచ్చేవాడు అని చెప్పేసి అతను మాట్లాడాడు. సో దాంతోపాటు అతను చెప్తుంది ఏంటంటే, మీకు ఇటువంటి ఎడ్జ్ బాస్టన్లో ఫస్ట్ ఎవరైనా సరే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇన్ని స్కోర్ కావాలంటే అన్ని స్కోర్ ఫస్ట్ రాబట్టవచ్చు. కానీ ఇక్కడ బెన్ స్టోక్స్ మరి ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇది కొంచెం నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సో మరి ఏదైనా సరే మరి ఇది మన ఇండియన్ టీంకి అయితే బాగా అనుకూలించింది. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకుని, మనకల్లి స్పిన్ అటాక్ మంచిగా లేదని చెప్పేసి మీరు బాధపడద్దు. మీరు బ్యాటింగ్లో ఎన్ని స్కోర్ కావాలంటే అన్ని స్కోర్ రాబట్టండి, ఈజీగా మనం మ్యాచ్ గెలవచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? మరి కుల్దీప్ యాదవ్ ఉన్నట్టయితే ఇంకా బెటర్గా ఉండేదా కాదా? సో దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.